పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకునే దిశగా అడుగులు వేసుకొస్తున్నారు మంత్రి నారాయణ. బాధ్యతాయుతంగా వెళ్తున్నారు. బిల్డర్లు, డెవలపర్లు ప్రజల నుంచి పెండింగ్ దరఖాస్తుల మీద వెంతలు స్వీకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో వివిధ కారణాలతో 167 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ప్రకటించారు. 30 మంది దరఖాస్తుదారులను పిలిచి వాళ్లతో సమస్యల్ని పరిష్కరించారు. అట్లాగే ప్రకటనలు చూసి కొనేవాళ్ళు మోసపోకూడదని అసలు రెరా తీసుకొచ్చాం, ఇబ్బందులు పరిష్కారం చేయాలి తప్పించి దానివల్ల ఇబ్బంది పెట్టకూడదంటూ కొన్ని సూచనలు చేసి సరిచేస్తున్నామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలించాం, 4-5 అంశాల మినహా అన్ని సమస్యలు పరిష్కరించేశామని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అన్ని దరఖాస్తులు పరిష్కరించేస్తామంటున్నారు. గత ప్రభుత్వంలో బిల్డర్లు, డెవలపర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మరొక వైపున టీడీఆర్ బాండ్ల వ్యవహారం కూడా 822 వరకు పెండింగ్లో ఉన్నాయి. అనుమతుల విషయంలో ఎక్కడా ఇబ్బందులు లేకుండా సరళతరం చేస్తున్నామని ప్రకటించారు. బిల్డర్లు కూడా నిబంధనలు పాటించి నిర్మాణాలు చేయాలని కోరుతున్నామని ప్రకటించారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ అంశం కోర్టులో ఉంది కాబట్టి ఎలా ముందుకెళ్లాలని దాని మీద చర్చిస్తున్నామని ప్రకటించారు. భవన నిర్మాణాలకు కొత్త నిబంధనలు వచ్చే గురువారం విడుదల చేస్తామని ప్రకటించారు.